ప్రాముఖ్యమైన సమయాన్ని పొందాం. మనకి అవసరమైన మాటలే దేవుడు ఈరోజు మనకి ఇచ్చాడు. అనవసరంగా మాట్లాడకూడదు, అవసరమైనవి మాట్లాడుకుందాం. మనకి ఏది అవసరమో అయ్యే మాట్లాడాలి. ఎక్కడైనా, ఏ మనిషి దగ్గరైనా, ఏ అధికారి దగ్గరైనా, దేవుడి దగ్గరైనా, దేవుడి దగ్గరికి పోయినా కానీ, దేవుడి దగ్గర మందిరానికి పోయినా కానీ ఏం మాట్లాడాలి? అవసరానికి తగినట్టే మాట్లాడాలి. అంతేగాని విస్తారంగా మాట్లాడకూడదు. అవసరం తగిన మాట్లాడితే దేవుడికి కూడా ఎంతో ఇష్టం ఉంటుంది. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో మనం కూడా నేర్చుకోవాలి ప్రేమిట. గర్వ హృదయులు, చదువు. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్షను నొందుదురు. హల్లెలూయా. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రేమించి ఈ 2026 సంవత్సరము 8వ నెల, మరి ఈరోజు 23వ రోజు పునరుద్ధానంలో మనల్ని ప్రేమించి ప్రవేశపెట్టిన దేవాది దేవుడైన, పరమ తండ్రి అయిన, పరమ పూజ్యుడైన, ఆరాధనకి యోగ్యుడైన, నిత్య సత్య దేవుడైన, శివము కలిగిన దేవుడైన యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే ఆయన కృపే. ఆయన కృప లేకపోతే మనము ఏం చేయలేవు. అందుకని జాగ్రత్తగా నడుచుకోవాలి. ఆయన మార్గంలో, ఆయన యొక్క జీవ మార్గంలో నడుచుకోవాలి. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ కూడా మనము జాగ్రత్తగా నడుచుకోవాలి. అజాగ్రత్తగా నడుచుకోకూడదు, ఆలక్ష్యం చేయకూడదు, నిర్లక్ష్యతనం చేయకూడదు. ప్రేమ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా నడుచుకోవాలి. మన ప్రవర్తన దినదినం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని గర్వ హృదయులు నాకు ఏయులు, గర్వ హృదయులు నాకు ఏయులు. చదువు కింద, నిశ్చయముగా వారు శిక్షను అందుతారంట. చూడండి ఎంత మంచి మాటలు దేవుడు తన సేవకుల ద్వారా లిఖించబడ్డారు. గర్వ హృదయులు ఏయులంట. అలాంటి వారంట నిశ్చయముగా, నిశ్చయం అంటే ఏంది? తప్పక. అంతేగాని తర్వాత శిక్షిత, రేపు శిక్షిత అలా, నిశ్చయముగా శిక్షిస్తాను. గర్వం అంటే దేవునికి ఎంతో అసహ్యం అండి. గర్వించకూడదు, దేవుని బట్టి గర్వించకూడదు. గర్వించదగినది ఏముందండి మనలో? కొంతలో చూసి అందులో మాయమే ఆవిర్లాంటి మన జీవితాలు, మన బ్రతుకులు. గర్వించదగినది ఏముంది చెప్పండి? గర్వించకూడదు. లూసిఫర్ కూడా దేవుని దోతే, అయితే దేవుని ఎదుట ఏమై గర్వించిందండి. అప్పుడు దాకా దేవుడు చెప్పినట్టు విని, దేవునితో నడుచుకొని, దేవునికి సమాచారం అందిస్తూ, దేవుని చెప్పింది చేసి కార్యాలన్నీ కూడా సఫలపరుస్తూ ఎంత మంచిగా ఉన్నాయి. దేవదూతల్లో ఒకడు లూసిఫర్ దేవుని కంటే హెచ్చించుకుంది. దేవుని కంటే నన్నే పొగడాలి, నా వైపే చూడాలి, అందరూ అలంకరించుకున్నప్పుడు కూడా మంచిగా అలంకరించుకోవాలి. ఎర్రై బొర్రై ఈ కాదు. దేవుని తెలుసుకున్న తర్వాత దేవుని భక్తులు ఎలాగుండాలి? నమ్రతగాను, వినయంగా వస్త్రాలు ధరించుకోవాలి. నిన్ను చూడటం కాదు, నా వైపు చూడాలని నేను ధరించుకొని అలంకరించుకోవడం కాదు, అది కాదు. అందుకని అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమన్నాడు. అందము మోసమే, మోసం చేసిద్ది. అందం మోసం చేయదా? ఎంత మోసం చేసిద్దు. సౌందర్యం కూడా వ్యర్థము. ఎన్ని కాస్మెటిక్స్, ఎన్ని కలర్స్, ఎన్ని రాసుకున్నా కానీ ఉన్నది అడిగిపోద్ది. ఉన్న దాంట్లో నమ్మకంగా ఉండు. ఎన్ని రాసుకున్నా, ఎన్ని పూసుకున్నా నీ యొక్క సౌందర్యము వ్యర్థమే, నీ అందము వ్యర్థమే. కాబట్టి ఈ లూసిఫరు గర్వించాడండి. గర్వించే దేవుడు హృదయాంతరములు ఎరిగిన దేవుడు కదా, మనసు మర్మం ఎరిగిన దేవుడు కదా. దేవుడికి తెలియదా నీ అంతరంగము నా అంతరంగం?
ప్రతి ఒక్కడు దేవుడు సృష్టించిన నరుని హృదయంతరంగా ఎరిగిన దేవుడు. దేవుడికి తెలియదు అనుకుంటున్నారు. దేవుడికి నడుచుట, కూర్చుంటుట, రాత్రి రాత్రి నడుచుట, పగటి నడుచుట దేవుడు చూస్తూనే ఉంటాడు. అయితే ఇంకా వీడు మారుతాడు, ఇంకా ఇది మారింది, ఇంకా వీడు మారుతాడు, ఇంకా మారుతాడని దేవుడు చూస్తుంటాడు. తెలుసా? దేవుడు చూస్తుంటాడు. మారకపోతే కర్మ, మారకపోతే ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సి, చేసేది ఏమీ లేదు. తల్లిదండ్రుల పాపం పిల్లలు పిల్లలకు వచ్చిందా? తల్లిదండ్రుల పాపం పిల్లల పాపం తల్లిదండ్రులు ఎవరు పాపం లేదు వాళ్ళే అనుభవించాల్సిందే. ప్రేమ దేవుని బిడ్డలారా, పాపం చేసిండు లూసిఫర్, పరమ నుంచి ఆడికి దూయబడ్డాడండి, భూమిపైకి త్రోయబడ్డాడు. చూడండి ఎంత దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుకున్న మనమందరం కూడా దేవుని మహిమను పొందుకోవాలి, దేవుని సారూప్యంలో రావాలి, పరిశుద్ధంగా జీవించాలి, చెడ్డవాటిని అసహించుకోవాలి, మంచిగా జీవించాలి. ప్రియబిడ్డ, ప్రతి ఒక్కరు కూడా మంచిగా జీవించాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అంతేగాని నాకు ఉన్నదాన్ని బట్టి గర్వించడం, నాకు కలిగిన అందరిదాన్ని గర్వించడం, నాకు కలిగిన ఆస్తి అంతస్తులను బట్టి గర్వించడం, నాకు కలిగిన బలము మంది మార్గాలను బట్టి గర్వించడం ఏది కూడా దేవుని ఎదుట నిలవదు. గర్వ హృదయులు యెహోవాకు ఏయులు, అలాంటి వారు నిశ్చయముగా శిక్షణ అందుతారు. ఎప్పుడో గట్ట నిశ్చయం అన్నాడు. నిశ్చయం అంటే ఇక తప్పకుండా శిక్ష పొందుతారు. తెలుసా? అందుకని దేవుని శిక్ష మీద పడక తలిగే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం రావతలకి ఏం చేయాలి? మనం దేవునికి అసహ్యమని అన్ని కూడా మనం విడిచిపెట్టాలి. ప్రియబిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందుకనే ఎందరో ఉన్నారండి, భక్తులు ఉన్నారు, గర్వించి ఏమైపోయారండి? దేవుని శిక్షకు గురయ్యారు, అన్ని పోగొట్టుకున్నారు. తెలుసా? చివరికి ప్రాణాన్ని పోగొట్టుకున్నారు చెడ్డవాటిని చేసి. ప్రియబిడ్డ, మరి నెబుకద్నెజరు రాజు ఉన్నాడు, యెరూషలేము నుంచి తీసుకొచ్చి దేవుని మందిరంలోని ఉపకరణంలో తీసుకొచ్చి ఏం చేశాడండి? మద్యపానం పోసుకొని తాగి, కుమారులు తండ్రులు ఇద్దరు అలాగే చేశారు. తాగి ఏం చేశారండి? దేవుని మందిరంలో తెచ్చుకున్న పాత్రలను అపవిత్రపరిచారండి. దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత దేవుడు నెబుకద్నెజరుని శిక్షించలేదా? గర్వించాడు. నేనే కట్టాను, ఇది బబులోను సామ్రాజ్యం నేనే కట్టానని. దేవుడు లేదు. నువ్వు ఏడ కట్టావు? ఇల్లు ఎక్కడ కట్టావు? పెళ్ళి ఎక్కడ చేశావు? నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? నువ్వు ఎలాగ తింటున్నావు? నువ్వు ఎలాగ నడుస్తున్నావు? భూమి మీద ఎలాగ జీవిస్తున్నావు? దేవుడు కృప లేకపోతే నువ్వు నీ బలమా, నీ శక్తి? ఒక్కసారి అవయాల్లో ఒక్క అవయవం పనిచేయకపోతే ఎందుకు పనికిరావు? ఒక్క అవయవం పనిచేయకపోతే ఎందుకు పనికిరాడు మనిషి? ఎందుకు గర్వించదగినది ఏముందా? ఎందుకు గర్వం? ఎందుకు సంపాదించిన దాన్ని బట్టి అయ్యా నువ్వు నాకు మంచి గృహాన్ని ఇచ్చాయా, మంచి గర్భఫలం ఇచ్చాయా, మంచి ఆహారం ఇచ్చారా, మంచి దుస్తులు ఇచ్చారయ్యా, దేవునికి స్తోత్రం. నువ్వు ఇచ్చావైన దేవునికి ఏం చేయాలి? మనం మహింపరచాలి. ప్రియబిడ్డ, హల్లెలూయా. అలాంటి మహింపరచాల్సింది పోయి మరి ఒక రాజు కుమారుడు ఏం చేశాడండి? తండ్రి ఏం చేశాడండి? తండ్రి దేవునికి ఫస్ట్ ఇష్టంగానే ఉన్నాడండి, తర్వాత ఏమైపోయాడు? దేవునికి ఇష్టంగా లేడండి. అపవిత్రమైన ప్రవర్తించాడు, వ్యర్థమైన వాటిని అనుసరించాడు, చెడ్డవాటిని అనుసరించి నడుచుకున్నాడండి. నడుచుకున్న తర్వాత అతను ఏమైపోయాడండి? చనిపోయిన తర్వాత ఆ రాజు యొక్క కుమారుడు ఉన్నాడండి. రాజు యొక్క కుమారుడు ఉజ్జియా రాజు యొక్క కుమారుడు ఉజ్జియా ఉన్నాడండి. ఉజ్జియాకి ఎన్నేళ్ళండి? 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు అప్పుడే రాజు అయ్యాడండి. రాజు అయిన తర్వాత దేవుడి ప్రత్యక్షతలను, తెలివిని కలిగి ఉన్నాడండి. దేవుని ఆశ్రయించి వదిలుతున్నాడు, పరిశుద్ధాత్మకు నింపబడ్డాడు, సేవకులను ఆశ్రయించాడండి, సేవకుల మాట వింటున్నాడు, వదిలుతున్నాడు. చదువుకుందాం. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 26వ అధ్యాయము 10వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉజ్జియా ఆహాజు యొక్క కుమారుడు, హిజ్కియా యొక్క
ఆహాజు యొక్క కుమారుడండి. అయితే ఏమైందండి, ఇతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు, గర్వం లేదు. అప్పుడు ఇంకా దేవుడు ఇంకా ఆశ్చర్యించలేదు, అప్పుడు ఇంకా దేవుడు విస్తరింప చేయలేదు. అయితే దేవుడికి ఇష్టంగా ఉన్నాడు కదా, ఫస్ట్ యథార్థంగా నడుచుకున్నప్పుడు దేవుడు తెలివినిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఎలా సంపాదించుకోవాలి, భూమి మీద ఎలా బ్రతకాలని. ఉజ్జియాకి మంచి తెలివిని, జ్ఞానం ఇచ్చాడని, అన్ని ఇచ్చాడు. వ్యవసాయం చేయడానికి అన్ని పరికరాలు ఇచ్చాడు, భూములు ఇచ్చాడండి. పెద్ద పెద్ద దుర్గాలు కట్టించి వాటిని బావులు త్రవించి ఏం చేశాడండి, వ్యవసాయం చేపిస్తా ఉన్నాడు. వ్యవసాయం చేపిస్తూ పంటలు పండిస్తూ ఉన్నాడు. యూదా దేశంలో కరువు అనేది లేదండి. యూదా దేశానికి యూదా వారికి రాజు ఉజ్జియా. కరువు లేదండి, పంటలు బాగా పండుతున్నాయి, దేవునికి ఇష్టంగా ఉన్నాడు. తర్వాత అతడు పర్వతములలో కర్మేలులో అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారు కలిగి ఉన్నారంట. చూడండి, మరి వ్యవసాయం చేయాలంటే పనివారు కావాలిగా, ద్రాక్ష తోటలో పని చేయాలంటే కూలివారు కావాలి కదా. ఇంతమంది దేవుడు కలుగు చేశాడండి ఉజ్జియా కలుగు చేశాడు. దేవునికి ఇష్టంగానే ఉన్నాడు, దేవునికి ఇష్టంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇష్టంగా ఉన్న తర్వాత ఏమైందండి, అన్నీ సమకూర్చబడ్డాయి. స్థిరపడిన తర్వాత ఏమైందండి, దేవుని స్తుతించడం దేవుని మందిరానికి రాకుండా ఉంటాం, దేవుని కార్యాల్లో పాల్పొంగలు పొందకుండా ఉంటాం, క్రమమైన ప్రార్థన లేదు, క్రమమైన మార్గంలో నడుచుకోవట్లేదండి. స్థిరపడ్డాడు కదా, మనసును గర్వించారండి. అందుకని మనకి సమృద్ధి లేనప్పుడు ఎలాగుంటామండి, మనం సమృద్ధి లేనప్పుడు మొట్టమొదటిగా మనం భక్తి చేసిన ఎలాగుంటాం, మనం తొందరనే పెద్దలగాడి వచ్చి దేవుని మందిరంలో కూర్చుంటాం. దేవుని వాక్యం ఏం మాట్లాడుతున్నా, దేవుడు ఏది నాతో మాట్లాడుతాడని మందిరం కూర్చుంటామండి. అలాగే తర్వాత రాను భక్తి ఎక్కువైపోయిందండి. భక్తి ఎక్కువైపోయిన తర్వాత దేవుని స్తుతించడం, దేవుని ఇష్టంగా ఉండటం, యథార్థంగా నడుచుకోవడం తప్పిపోయాడండి. చూడండి, తప్పిపోయిన తర్వాత ఏమైందండి, పరాక్రమశాలను ఉజ్జియాకి సైన్యం కలిగి ఉంది. ఉజ్జియాకి బలమైన సైన్యం కలిగి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు ఈ ఉజ్జియా స్థిరపడిన తర్వాత చదువు 15 వచ్చింది. సైన్యాన్ని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, యంత్రాలను ఇచ్చాడు. యెరూషలేములో అన్ని ఇచ్చాడండి దేవుడు, అన్ని సమస్తమని ఇచ్చాడండి ఉజ్జియాకి. ఏది కావాలంటే అది ఇచ్చాడు. ఉద్యోగం ఉన్నప్పుడు ఉద్యోగం లేనప్పుడు ఒక ప్రవర్తన, ఉద్యోగం వచ్చాక ఒక ప్రవర్తన, ఇల్లు ఉన్నప్పుడు ఒక ప్రవర్తన, ఇల్లు లేనప్పుడు ఒక ప్రవర్తన, ఆరోగ్యం ఉన్నప్పుడు ఒక ప్రవర్తన, ఆరోగ్యం లేనప్పుడు ఒక ఏడుపు. ఇంత ఏడుపు అయితే దేవుడు ఎట్లా అంటే దేవుడు ఎలాగా క్షమిస్తాడా? దేవుడికి అసలు ఇష్టం అది? ఎందుకు ఆ బ్రతుకు? అలాంటి బ్రతుకు ఎందుకు బ్రతకాలి? ఎప్పుడు ఒకే రీతిగా ఉండు, ఒకే మనసు కలిగి ఉండు. గర్వం ఎందుకు? స్థిరపడిన తర్వాత గర్వం ఎందుకు? అన్ని సమకూడిన తర్వాత గర్వం ఎందుకు? గృహం లేనప్పుడు ఎలా ఉన్నారండి? గృహం లేనప్పుడు అందరితో మంచిగా, అందరితో ప్రేమగా, అన్ని సమకూడిన తర్వాత గృహం మొత్తం అన్ని కట్టుకొని సమకూడిన తర్వాత గర్వించటం, భేదాభిప్రాయాలు చేయటం, నువ్వట్లా నేనట్లా అని భేదాభిప్రాయాలు చేయడం. ఎంతైందండి సైతాను గాడు కలిగజేసే భేదాభిప్రాయాలు. ప్రియ దేవుని బిడ్డలారా, స్థిరపడు, సంపాదించుకో, కానీ నువ్వు మనసును గర్వించొద్దు. గర్వించావా నాశనానికి. అందుకనే నాశనం ముందు ఏమో నడిచిందండి, నాశనం ముందు గర్వము నడిచిందంట. అందుకనే అహంకారులకు చెప్తున్నా, అహంకారులుగా ఉండొద్దు, అహంకారంగా ఉండొద్దు. అహంకారం అంటే దేవునికి అసహ్యం. గర్వంగా ప్రవర్తించొద్దు అన్నాడు దేవుడు. గర్వంగా ప్రవర్తించొద్దు అన్నాడు దేవుడు. ప్రియబిడ్డ, సంపాదించుకున్నా
అన్ని సమకూడినా ఏం చేయాలి? నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. నా దేవుడు నాకు కలుగు చేశాడు, నా దేవుడికి ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చాడని దేవుని స్థుతించాలి. కానీ దేవుడిని మర్చిపోవచ్చా? ప్రార్థన చేయటం, వాక్యం చదవటం, ఎన్ని క్రైస్తవుడికి ఉదయం లేసే అలవాట్లు, మంచి అలవాట్లు. ఈ మంచి అలవాట్లు కలిగి ఉండాలి. మంచి అలవాట్లుగా ఒకే అలవాటు చెల్లు చోట ఎప్పుడు పంది చూసినట్టు కింద చెల్లులో చూస్తే పందిలాగానే అయిపోతుంది. పంది ఏం చూస్తుందండి? ఎప్పుడు గుర్రు 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 అనుకుంటా కింద చూస్తుంటది. ఎందుకనేది అది దానికి కంపు రొచ్చు అంటే ఇష్టం. దానికి పందిలాగా బొర్లితే ఎట్లా? ఒకసారి చెప్పినప్పుడు తెలిసిపోద్దా? చెల్లు చూడొచ్చా పొద్దాకులు? ఎందుకు? చెల్లు చూసి నీ ముఖం ఎందుకు పాడు చేసుకుంటావు, నీ ఒళ్ళు ఎందుకు పాడు చేసుకుంటావు, నీ ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకున్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నారు. దేవుని దాసులుగా, దేవుని ప్రతినిధిగా మీకు తెలియపరుస్తున్నారు. విని చెడ్డవాడిని అసహించుకో, అసహ్యమని తొలగించుకో. నీలో నుంచి తొలగించుకుంటే నీకు నీ దేహమునకు ఆరోగ్యం, నీ మనసుకి నెమ్మది వచ్చింది. దేహమునకు ఆరోగ్యం లేదే, నా మనసుకు నెమ్మది ఎలా? నా మనసుకు నెమ్మదట్టి వచ్చింది. లోకములన్నిటిని చేర్చుకొని లోకములన్నిటిని చూసి మనసులో పెట్టుకుంటే హృదయంలో మనసులో నీ మనసులో మా దేవుని మాటలు ఉన్నాయి. అసలు దేవుని మాటలు ఏదైనా అడిగానుకో సైతాన్ గారి కోపంలా అవుతుంది. సైతాన్ గారిలా కోపం మారకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు. మారాలి, మార్పు చెందాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉజ్జియాకి ఏమైందండి? అన్ని సమకూడిన తర్వాత సమస్తమును సమకూర్చాడు. దేవుడిచ్చాడండి. దేవుడు ఇచ్చిన తర్వాత మనసున గర్వించాడు. చూడండి, నాకు బంగారం ఉంది, నాకు మంది మార్బలం ఉంది, నాకు బలగం ఉంది, నాకు ఆస్తులుంది, నాకు ఐశ్వర్యం ఉంది, నాకు అందం ఉందని గర్వించావా? నిశ్చయముగా నువ్వు శిక్షను అనుభవిస్తావు. నిశ్చయముగా నీవు శిక్ష పొందుతావు. ప్రియబిడ్డ, శిక్షణ నీ మీద పడతలకే ఏం చేయాలి? నీలో ఉన్న దేవునికి అసహ్యమైన గర్వాన్ని విడిచిపెట్టు. గర్వము దేవునికి అసహ్యము. దేవుడు ఏదైతే తనకు అసహ్యమైంది తినుతున్నాడో ఏం చేశారండి? తిని పాపాన్ని తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఏదైతే చేయొద్దన్నారో అదే చేస్తున్నారు. పాపం తెచ్చుకున్నారు, రోగం తెచ్చుకున్నారు, మేలు కూడా పొందుకోవట్లేదు. బిడ్డ, ఈ యొక్క ఉజ్జియాకి అన్ని సమస్తములు సమకూర్చేయండి. సమకూర్చిన తర్వాత మనసున గర్వించి చెడిపోయాడు. అయితే మందిరంలో ఎవరు వేయాలండి ధూపము? మందిరంలో ఎవరే? దేవుని యాజకులే ధూపం వేయాలి. వాక్యం ప్రకటించాలి, ప్రార్థించాలి. అయితే ఈ ఉజ్జియా ఏం చేశాడండి? మనసును గర్వించి అహంకారంతో, గర్వంతో చిన్న పెద్దని లెక్క లేకుండా మాట్లాడి ఏమైపోయాడు? మందిరంలోకి వెళ్ళి దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేశాడండి. దేవుని సేవకులు అంటే ఏదో అనుకుంటున్నారు. బజార్లో తిరిగే స్వార్థను ప్రకటిస్తున్నారు అని అనుకుంటున్నారు. చిన్న చూపు చూస్తున్నారు. తస్మత్ జాగ్రత్త. ఈ ఉజ్జియా అలాగనే చేశాడు. దేవుడు అభిషేకించిన అభిషిక్తులు వాళ్ళకి దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళ నోటి నుంచి మంచిని చెట్టుని బయలుపరుస్తాడు. దేవుని దాసుని ప్రేమించండి, దేవుని దాసుని పోషించండి, దేవుని దాసుని సహాయం చేయండి. అంతే. ప్రియ దేవుని బిడ్డల, దేవునికి ఇవ్వండి. దేవునికి ఇచ్చి దేవునికి ఇస్తే నువ్వు చెడిపోవు, కానీ దేవునికి ఇస్తే నువ్వు ఇంకా అభివృద్ధి పొందుతావు. నీకు ఆరోగ్యం వచ్చింది, క్షేమం వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉజ్జియా సేవకుల మీద రౌద్రము కలిగి వెళ్ళాడండి దేవాలయంలోకి. అప్పుడు సేవకులు చెప్తున్నారు, 80 మంది సేవకులు ఆయన అంటే వెళ్తున్నారండి, దేవాలయంకి వెళ్ళిపోతున్నారు. ఆరాధన చెడగొట్టకూడదు. దేవుని రౌద్రం వచ్చేసింది, దేవుని కోపం వచ్చేసింది. ఇది మామూలు విషయం కాదు. సృష్టికర్తమైన దేవుడు, సూర్య చంద్ర నక్షత్రాలు కలుగు చేసిన దేవుడు, సమస్తమును కలుగు చేసిన దేవుడు ఆరాధించే స్థలం ఇది, ఆరాధించే పరిశుద్ధ స్థలము. ఇక్కడ దేవునికి ఆరాధనకి ఆటంకం చేయకూడదు. ఏదైతే దేవునికి ఆటంకమైన చేశారో, అభ్యంతరాలు కలుగు చేశారో వారికి శ్రమ అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అలాగనే
చెప్తున్నారు. 80 మంది సేవకులు చెప్తున్నారు. చూడండి, వినండి. 80 మంది సేవకులు చెప్తున్నారు, అయ్యా నీ పని కాదయ్యా, అది దేవుని సేవకుల పని అయ్యా, మా పని అయ్యా అని 80 మంది సేవకులు ఉంటే వారిని కూడా నెట్టేసుకుని లోనికి వెళ్ళాడండి. వాళ్ళని కూడా నెట్టేసుకుని లోనికి వెళ్ళాడు. ధూపం వేస్తాడు బలిపీఠం మీద, ధూపం వేస్తున్నాడు బలిపీఠ అప్పుడు అంటున్నారు, అహరోను సంతతి వారైనయ్యా లేవీలే ఈ పని చేయాలి, నువ్వు చేయకూడదు, ఇది నీకు అర్హత లేదు, ఇది అర్హత లేదు నీకు. పాపం చేసి దేవుని పులిపిడి మీద నుంచోవచ్చా? పాపం చేసి లోకానుసారంగా నడుచుకొని శరీరానుసారంగా ప్రవర్తించి ఈ యొక్క అహరోను సంతతి వారయ్యా చేసేది, బయటికి పో, నువ్వు ద్రోహం చేస్తున్నావు, దేవుడి కోపం నీ మీద వచ్చింది, దేవుని సన్నిధి ఇది, నువ్వు ఘనతనందువు, గర్వించు మాకు, ఆరాధనకి ఆటంకం చేయి మాకు, అభ్యంతరాలు చేయి మాకు, వచ్చేవారిని అభ్యంతరాలు చేయి మాకు, వచ్చేవారిని ఆటంకపరచు మాకు, నీకు శ్రమ దేవుడు చెప్తున్నాడు. ప్రియ బిడ్డ, ఈ ఉజ్జియా కూడా అలాగనే ఆటంకపరిచాడండి, సేవకుల్ని ఆటంకపరిచాడు. గర్వించి సమస్తముని ఇచ్చిన దేవుని, జీవము గల దేవుణ్ణి మర్చిపోయి, ఇచ్చిన దాన్ని మర్చిపోయి, అనుభవించేదాన్ని మర్చిపోయి ఏం చేశాడండి, మనసును గర్వించి దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేశారండి. దేవుని మీద సేవకుల మీద తిరుగుబాటు చేస్తే ఊరకపోయిందా? దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేయమాకండి. దేవుని సేవకులని చాటును కూడా నువ్వు దూషించకూడదు. ఉజ్జియా అలాగనే చేశాడండి. ఉజ్జియా అలాగనే చేశాడు. అప్పుడు ఉజ్జియా వెళ్ళాడండి. ఉజ్జియా వెళ్ళి ధూపం వేస్తున్నాడు. ధూపం వేస్తాగానే అక్కడ ఏం జరిగింది? అక్కడ చదువుమా, 19 వచ్చింది చదువు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దాసుల మీద రౌద్రం కలిగి వాళ్ళందరూ కూడా నెట్టుకొని వెళ్ళి ఏం చేశాడండి, ధూపం వేశాడు. వేసేసరికి ఏమైందంటే అక్కడ వాడి నొసట కుష్ఠరోగం వచ్చింది. దేవుడు శిక్షించాడు. ఇందాక మనం వాక్యం చదువుకున్నాం కదా, గర్భ హృదయులు యెహోవాకు ఏయులు, నిశ్చయముగా వారు శిక్షను నొందుదురు. ఈ వాక్యం ఎవరికి రాశాడు దేవుడు? అక్కడ సామెతలు రాయటం ఏంది, ఇక్కడ 2వ దినవృత్తాంతాలు, ఇక్కడ ఈ వాక్యాన్ని దానికి సంబంధం ఏంది? దేవుడు పరిశుద్ధాత్మ ఆవిష్కరణ లిఖించాడు అంతే. దానికి దీనికి కనెక్షన్ ఉంటుంది. కరెంటుకి ఎలా కనెక్షన్ ఎలా ఉంటుంది. అందుకని సూత్రం వెంబడి సూత్రం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ రాసి ఉంది యెషయా పుస్తకంలో. ఈ వాక్యానికి అక్కడ దీనికి లింక్ ఉంటుందండి, మీనింగ్ ఉంటుంది. అందుకనే గర్భ హృదయులు తప్పగా నిశ్చయముగా శిక్ష పొందుతారు. దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు, దేవుని పిల్లల మీద తిరుగుబాటు చేసిన వారు తప్పగా అయిపోతారండి, శిక్షను పొందుతారు. నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావా? దేవుని దాసుల్ని మాట తృణీకరిస్తున్నావా? దేవుని దాసుల యొక్క మాటలు నువ్వు తృణీకరిస్తున్నావా? ప్రియమిట, జాగ్రత్త. దేవుని దాసుల్ని, దేవుని మందిరాన్ని ప్రేమించు. ఇక్కడ అన్నాడండి 58వ కీర్తన, 59వ కీర్తన చదువుతా. నా దేవా, నా శత్రువుల చేతిలో నన్ను తప్పించుము, నా మీద పడివారికి చిక్కుకుండా నన్ను ఉద్ధరించుము, పాపము చేయవారి చేతిలో నన్ను తప్పించుము, రక్తప్రాదుల చేతి నన్ను రక్షించుము, నా ప్రాణము తీవని వారు పొంచి ఉన్నారు. యెహోవా, నా దోషం బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకే బలవంతులు నా పైన పోరుపడి ఉన్నారు. నా యందు ఏ అక్రమం లేకుండా వారు పరుగులెత్తి సిద్ధపడుతున్నారు. మన యందు ఏ అక్రమము లేదండి, ఏ దోషము లేదు, ఏ పాపము లేదు. మనలో ఊరకనే పోగుబడి ఏమైపోతున్నారండి? ఊరకే బలవంతులు పోగుబడి ఉన్నారంట. ఊరకనే శత్రువులు ఎందుకు అవుతున్నారండి? ఊరకే, డబ్బులిచ్చి కాదండి, ఊరకనే శత్రువులు అవుతారు. ఊరకెందుకు శత్రువులు అవుతారు చెప్పండి?
మంచి మాట చెప్పినందుకు. అవునా? మంచి మాట మంచి మాట చెప్పకూడదు. ఏ మాట చెప్పాలి? అది చేయి ఇది చేయని అదే చెప్పాలి, కానీ మంచి మాట చెప్పకూడదు. మంచి మాట చేసే వాళ్ళకి ఊరకనే శత్రువులు అవుతారు. ఊరకనే ఏం చేస్తారండి, మన మీద ఊరకే బలవంతులు పోగుపడి ఉన్నారు. అయ్యా అయ్యా నన్ను శిక్ష నుంచి తప్పించాయా, శత్రువు చేతుల నుంచి తప్పించాయా, రక్తప్రదం నుంచి నన్ను రక్షించాయా, నా పాప దోషాల నుంచి నన్ను కాపాడయ్యా అని దేవుని ప్రాధాయపడాలి. కానీ ఊరకనే పోగయి, ఊరకనే పోగుబడి ఒకసారి పోయి. ఇప్పుడు సమాచారాలు ఎలాగొచ్చినాయి? ఒకసారి పోవట్లప్పుడు హస్తాల్లో వచ్చినాయి కదా సెల్ ఫోన్లో పోగవుతున్నారు ఇప్పుడు. తెలుసా మీకు? ఎవరు కనపడకుండా ఇప్పుడు సెల్ ఫోన్లో పోగవుతున్నారు. ఇదొక పెట్టింది సైతాను. ఒకసారి నుంచి అయింది అందరూ చూస్తారు కదా. ఇప్పుడు చూడటం కాదు, సెల్ ఫోన్లో హస్తంలో వచ్చింది పాపం. ఆ పాపము నిన్ను పంటి పీడించి తెలుసా? ఆ పాపమును నిన్నేం చేసి పతనం చేసింది. పతనం కాతలికే ఏం చేయాలి తెలుసా? దాన్ని ఇడిచిపెట్టు. ఊరకనే పోగుపడి నీతిమంతుల మీద ఊరకనే పోగుపడు. నీతిమంతుల మీద కఠోరమైన మాటలు మాట్లాడకూడదు. నీతిమంతులైన దేవుని మీద కఠోరమైన మాటలు మాట్లాడబాకు. శిక్షను భరించుతూను ఊరకనే ఏం చేశాడండి? ఊరకనే వెళ్ళాడు. యాజకుల మీద రౌద్రం కలిగి మందిరాలకు వెళ్ళాడు. గర్వించిన తర్వాత అన్ని మర్చిపోయాడు. ఇది మందిరమే, దేవుని దాసులే, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే స్థలమే అని భయము భక్తి లేకుండా, చిన్న లేకుండా పెద్ద లేకుండా రౌద్రం కలిగి వెళ్ళి ఏం చేశాడండి? ధూపం వేశాడు. ఎమ్మంటే ఏమొచ్చింది? నొసట కుష్ఠరోగం వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మీద తిరుగుబడతాను మానుకో. దేవుని సేవకుల మీద తిరుగుబడతాను మానుకో. దేవుని ప్రేమించు, దేవుని దాసుల్ని ప్రేమించు, దేవునికి సహాయం చేయి, దేవుని మందిరానికి సమృద్ధిని దయచేయి. నీకు కలిగిన దాంట్లో అంతే. నీకు దేవుడు కలుగు చేశాడు కదా, సమస్తం ఇచ్చాడు కదా. నీకు ఆ ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం అని ఏడ్చావుగా, కన్నీరు గార్చావుగా, ముసలి కన్నీళ్ళు. ఆరోగ్యం లేనప్పుడు ఆరోగ్యం లేదని ఏడ్చావుగా. ఆ ఏడుపు తెలీదా నీకు? ఆ కన్నీరు నీకు తెలీదా? అన్ని స్థిరపడిన తర్వాత స్థలం లేదే, ఇల్లు లేదని ఏడ్చావుగా. స్థలం ఇచ్చాడు కదా, ఇల్లు ఇచ్చాడు కదా. ఇల్లు ఇచ్చిన తర్వాత నువ్వు గర్విస్తావా? అహంకారము పొగరుతో నువ్వు మాట్లాడుతావా? మానుకో. ఆరోగ్యం లేనప్పుడు ఒక రకంగా, ఆరోగ్యం లేనప్పుడు ఒక రకంగా అలా మాట్లాడకూడదు, అట్లా ప్రవర్తించకూడదు. నీకు క్షేమము కాదు ప్రిపేట. దేవుని యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఆ ప్రవర్తించకూడదు. స్థిరపడిన తర్వాత ఏం చేయాలి? దేవుని మయంపరచాలి, దేవుని గణపరచాలి, దేవునికి సహాయం చేయాలి. దేవుని దాసుల్ని పోషించే వాడిగానే ఉండాలి. తెలుసా? సహాయం చేయి. దేవుడికి ఇస్తే నీకు మేలే కానీ, నీకు ఆశీర్వాదం కానీ, నీకు శాపం ఎప్పుడు రాదు. నువ్వు దేని విషయంలో భయపడిపోతావో తెలుసా? అదే నీ మీదకి వచ్చింది శాపం. ఎందుకు నువ్వు భయపడాల్సిన పని ఏంది? దేవుడికి ఇవ్వు. ఉజ్జియా ఏం చేశాడండి? దేవుని దాసుల మీద రోగం కలిగి చేసినప్పుడు కుష్ఠరోగం సంపాదించుకున్నాడు. కుష్ఠరోగం సంపాదించుకున్న తర్వాత ఆ కుష్ఠు గల్లబడే ఎక్కడున్నాడండి? కుష్ఠు గల్లబడే బయటికి వెళ్ళగొట్టారు రాజుని. ఒక రాజు కదా, కుష్ఠరోగుల్ని ఊరిలో కూడా ఉంచేవాళ్ళు కాదండి, ఊరు బయటికే పంపించేవాళ్ళు. బయటికి వెళ్ళగొట్టారు. యెహోవా మొత్తునని ఎరిగి బయటికి వెళ్ళడుకు తాను త్వరపడింది. రాజు అయిన ఉజ్జియా తనకు మరణ దినం వరకు కుష్ఠరోగే ఉండేను. చూడండి, మరణ దినం వరకు కుష్ఠరోగమే ఉన్నారు. ఒక రోగం వచ్చిందండి. ఆ రోగం వాళ్ళకి రోగం బ్రతికినంత కాలం రోగమే ఉంటుంది. బ్రతికినంత కాలం కుష్ఠరోగం. ఒకళ్ళకేమో కాళ్ళకి, ఒకళ్ళకి చేతులకి, ఒకళ్ళకేమో శరీరానికి వచ్చింది. దేవునికి విరోధంగా చేస్తే రోగాలు వస్తాయి, రాకుండా ఏముండవు. రోగాలు వస్తాయి,
శరీరం కదా, మట్టి శరీరం కదా, రోగాలు రావా? నాకు రోగం లేదని ఎవరు ధైర్యం చెప్పుకొని గుండె మీద చేసుకుని ఒక్కళ్ళు కూడా చెప్పలేరు. అందుకని యెషయాలో ఉంది, తల మీద నుంచి అరికాళ్ళ వరకు ఎక్కడ చూసినా పచ్చి పుండ్లను ఉండేట, మెత్తన చేయబడలేదంట, మెత్తగా అవ్వలేదంట, ఎక్కడ చూసినా పచ్చి పుండ్లేనంట, తల నుంచి అరికాళ్ళ వరకు. ప్రియ దేవుని బిడ్డలారా, కుష్ఠరోగి ఊరు వెలుపట ఉండాలి, ఊరు జనం మధ్య ఉండడం. ఆ దినాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, బయటికి వెళ్ళబెట్టే రాజు చూడండి, రాజు ఉండవలసిన స్థానాల్లో రాజు ఉండాలి. మనము విశ్వాసులు ఉండవలసిన స్థానాల్లో విశ్వాసులు కూర్చోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏదేది చెప్పాడా చెయ్యి, దేవుడు చెప్పింది చేయొద్దు, దేవుడు చెప్పింది మనము చేస్తే దేవునికి ఇష్టమైంది. కాబట్టి తన యొక్క జీవితం చూడండి, మొదట ఎలాగ ఆరంభించాడండి? దేవుడు సంతోషంగా తన జీవిత యాత్రని కొనసాగించాడు. చివరికి ఏమైందండి? తన జీవితము ఎలాగుంది? తన జీవితము వ్యాధి బాధలతో మరణం వరకు, రోగంతో, కుష్ఠ రోగంతో ఉండి ఎంతో బాధపడి, ఎంతో శ్రమపడి, ఎన్నో ఇబ్బందులు పడిపోయి చివరికి మరణించాడు. ప్రియ బిడ్డలారా, దేవునికి విరోధం ఏమీ చేయకూడదు. తల్లిదండ్రులకు విరోధంగా ప్రవర్తించడం, దేవుడు నేను చూడలేదని రహస్యమైన గదుల్లో ప్రవర్తించడం, రాత్రి అంతా నిద్ర లేకుండా ప్రవర్తించడం చేస్తున్నావేమో, దేవుడు గద్దిస్తున్నాడు. మానకు అపవిత్రమైన ప్రవర్తన, మంచి ప్రవర్తన కలిగి ఉండు. వాక్యాన్ని హృదయంలో ఉంచుకో, వాక్యానుసారంగా బ్రతుకు, ఆ రోగాన్ని తొలగించుకో, దేవుని స్తుతించు, దేవుని ఎదుకు. ఇప్పుడు రకరకాల రోగాలు వచ్చినాయండి. సెల్లులో రోగాలు, సెల్లు చూస్తే ఏ రోగం అవుతుంది? మైగ్రేషన్. సెల్లు చూస్తే మళ్ళీ ఇంకో రోగం ఉంది. ఆ సెల్లు తీసుకున్నారనుకో, వాడు దావనను దాత్తరు. అలాంటి రోగం సత్తనంతేవాడు సచ్చిద్దా పోని కూడా పిల్ల. అలాంటి వాళ్ళు ఉన్నారండి. అలాంటి రోగంతో సెల్లు. కాబట్టి సెల్లు ఉండటం మంచిదే, అది దేనికి ఉపయోగపడాలో అది ఉపయోగించుకో. అది దేని కొబ్బరికాయ తీసుకుని నెత్తి మీద కొట్టుకుంటారా? దాన్ని మంచిగా పగల కొట్టుకొని దానిలో ఉన్న కొబ్బరి తినాలి. కొబ్బరికాయ ఉందని నెత్తి మీద పగల కొట్టుకుంటే నెత్తి మొత్తం పగిలిపోద్ది. అందుకని మానక దోషములు చేయవారి వెంట్రుకలు గల నడినెత్తి ఏమైపోద్దండి? పగల కొడతాడు దేవుడు. మానక దోషాలు చేస్తే ఏం చేశాడండి? దోషం చేశాడు. ఉజ్జియా దేవునికి విరోధంగా దేవుని సేవకులకు ఏం చేశాడండి? దోషం చేశాడు, ద్రోహం చేశాడు. మనసంతా చెడిపోయింది, హృదయం అంతా చెడిపోయింది, ప్రవర్తన అంతా మారిపోయి రౌద్రం కలిగి దేవుని మీద తిరుగుబాటు చేశాడు, దేవుని దాసుల మీద తిరుగుబాటు చేశాడు. చివరికి కుష్ఠరోగి బ్రతికినంత కాలం కూడా కుష్ఠరోగి చనిపోయాడండి. ఎందుకు ఆ బ్రతుకు? ఎందుకు? అయ్యా నన్ను స్వస్థపరిచయ్యా, అయ్యా నన్ను బాగు చేయయ్యా, నీ గాయపడిన హస్తం ముట్టయ్యా, నీ పొందిన గాయముల ద్వారా నాకు స్వస్థత రావాలయ్యా, నీ పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత రావాలయ్యా. యేసయ్యా నన్ను కరుణించయ్యా, నన్ను కాపాడయ్యా, అయ్యా నన్ను తప్పించయ్యా, కీడు నుంచి తప్పించయ్యా నా దేవా, అయ్యా నా శత్రువులు తప్పించయ్యా. ఊరకనే దేవా శత్రువులు అవుతున్నారయ్యా, వారిని కూడా తప్పించయ్యా. శత్రువులు ఊరకనే ఎందుకు అవుతారండి? వాక్యాన్ని ప్రకటిస్తున్నాం, మంచి మాటలు ప్రకటిస్తున్నాం కాబట్టి ఊరకనే శత్రువులు అవుతున్నారండి. దేనికి శత్రువులు అవుతున్నారు? కాబట్టి యేసు ప్రభు వారు సిలువలో నలిగి వేలాడుతున్నప్పుడు దారిని పోయే వాళ్ళు ఏమంటారు తెలుసా? దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో లేపుతానంటావుగా, ఇప్పుడు దిగిరా, మేము నమ్ముతాం నువ్వు దేవుడు అయితే. ఇప్పుడు నమ్ముతారంటండి. చూడండి, ఇప్పుడు నమ్ముతాడంట. దేవుడు సువార్తను ప్రకటిస్తున్నారు, దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నారు. యేసయ్య వస్తున్నాడు, రెండవ రాయుడు వస్తున్నప్పుడు పంచిభూతాలు వికటమైన వేండ్రంతో నయమైపోతాయి.
ఈ భూమి అంతా కూడా, భూమి మీద నత్తి కృత్యాలు మొత్తం కూడా సర్వనాశనం అయిపోతాయి. మనుషుడు కట్టుకున్నాయి, మనుషులు ఏర్పరచుకున్నాయి అన్ని కూడా ఏమి ఉన్నాయి. ఇక్కడ స్థిరమా ఇది ఇల్లు? మనమైన స్థిరమా? మనమైన స్థిరమా? ఈ లోకంలో స్థిరమా? ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మనకంటే ముందు ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ధనవంతులు, అందం కలిగిన వారు, శౌర్యం కలిగిన వారు ఎంతమంది అండి? ఎంతమంది మట్టిలో కలిసిపోలేదా? ఎవరైనా తీసుకెళ్లారు? వాళ్ళు తీసుకెళ్ళా. కాబట్టి భయం కలిగి ప్రవర్తించు, చెడ్డవాటిని అసహించుకో. నీ హృదయంలో చెడంతా, చెడ్డవాటాన్ని మొత్తం తొలగించుకో. చెడ్డవి చదువు. మార్కు సువార్త 7, చివరిగా మార్కు సువార్త 7:40. పరిచయం చేయండి. మనుషుల హృదయంలో నుంచి బయటకు వచ్చేయండి. అపవిత్ర పరిచయం హృదయంలో పడేవి కాదండి, మనుషుల హృదయాంతరంగంలో నుంచి బయటకు వచ్చేయి. మనుషులంట అపవిత్రపరుస్తాయి అంట. ఎవరు చెప్పారండి ఈ మాటలు? ఎవరు చెప్పారండి? దేవుడు చెప్పాడు. యేసయ్య స్వయాన నిన్ను నన్ను పుట్టించిన దేవుడు చెప్పాడండి. మనుషుల అంతరంగంలో నుంచి ఇవన్నీ చెడు అన్ని ఉన్నప్పుడు మనం ఎలాగ అభివృద్ధి పొందుతామండి? ఈ యొక్క చెడుతనం ఉన్నప్పుడు అభివృద్ధి పొందుతావా? ఆశ్రయించబడతావా? దీవించబడతావా? అసూయ, మత్సరము. మత్సరం అంటే చెడ్డకళ్ళు. కింద రాసిండు చూడు, ఫుట్బోర్డ్లో చదువు. మత్సరం అంటే ఫుట్బోర్డ్లో రాసిండు చూడు, 3 వేసి ఉంటుంది. చెడ్డకళ్ళు. కళ్ళు చెడ్డవి చూడొచ్చా? చెడ్డకళ్ళు చెడ్డవి చూడొచ్చా? మంచి చూడు, చూడొద్దంట్లా. చెడ్డగా చూడకూడదు, చూసినా మంచిగా చూడు. చెడ్డకళ్ళు, మత్సరము. ఈ యొక్క 13 మనలో మన హృదయాంతరంగా పెట్టుకొని ఎలాగా నిన్ను ఎలాగ స్వస్థపరచాలి, నిన్ను ఎలాగ బాగు చేయాలి చెప్పు. నిన్ను ఎలాగ ఆశ్రయించాలి? నీవు మనసులో గర్వం నువ్వు ఎలాగ ఆశ్రయించబెడతావు? చెడ్డవన్నీ తొలగించుకో. నీ హృదయాంతరంగంలో నుంచి చెడ్డవన్నీ తొలగించుకో. నీ రోగం పోయింది, నీ కీడు తొలగిపోద్ది. నీకు ఏది మేలు జరగాలో జరిగిద్ది. నీ ఎలాగ అభివృద్ధి పొందాలో అభివృద్ధి పొందుతావు. ఇవన్నీ పెట్టుకొని నువ్వు గొప్ప దేవుని కలిగి, పరిశుద్ధమైన దేవుని కలిగి, నీతిమంతుడైన దేవుని కలిగి, సర్వశక్తిమంతుడైన దేవుని కలిగి, అయ్యా నాకు అది రాలేదే, ఇది రాలేదే, మళ్ళీ దేవుని మీద నిందలేయటం, దేవుని మీద అపనిందలేమోయటం, దేవుని సేవకుల మీద నిందలేయటం. నీలో నుంచి మనందరిలో నుంచి ఆ యొక్క 13 బయట తొలగించుకోవాలిగా. ఒకటైనా ఉండొచ్చు చెడ్డై ఉండకూడదు. అందుకనే మనుషున్న గర్వించాడు, చెడ్డ ప్రవర్తన ప్రవర్తించాడు ఉజ్జియా చెడ్డ ప్రవర్తన అన్ని సమస్తము సమకూడిని ప్రేమిట. సమకూడిన తర్వాత మనకి ఈ లోకంలో గర్వం వచ్చిందండి. మనుషుడు కదా, శరీరధారి కదా, గర్వం వచ్చింది. నాకేమైంది? నేను ఇల్లు కట్టుకున్నా, కోటలు కట్టుకున్నా, బురుజులు కట్టుకున్నా, నాకు ఒక 10 ఎకరాల పొలం ఉంది, నాకు బంగారం ఉంది, బొంగరం ఉంది, ఉయ్యాళ్ళు ఉన్నాయి, 10 కార్లు ఉన్నాయి, 20 లారీలు ఉన్నాయి. దేనికి? నీ హృదయంలో చెడ్డ ఉంచుకొని నీవు దేవుడు ఆస్వాదించాడు కదా. హృదయంలో చెడ్డ తీసేసుకు. ఇంకా దేవుడు నిన్ను ఈ భూమి మీద స్థిరపడతాడు, ఆయుష్నిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, మేలు చేస్తాడు. హృదయంలో నుంచి తొలగించుకోకుండా నువ్వు ఎలాగైనా ఆస్వాదించబడతావు. ఆయన పరిశుద్ధుడు తెలుసా? ఆయనలో పాపం ఉందా? ఆయనలో చెడుతనం ఉందా? ఒక అధికారి, ఒక రోమా చక్రవర్తి, గవర్నరే ఒప్పుకున్నాడు. ఏమని? ఇతరులో ఏ చెడుతనము లేదు, ఇతరులో ఏ పాపము లేదు, ఇతరులో ఏ నేరము లేదు. ఈయనలో ఏ నేరము లేదు. ఈయన పరిశుద్ధుడు అని ఒక రోమా ప్రభుత్వం గవర్నర్ ఒప్పుకున్నాడు. ప్రియబిడ్డ, నీవెంత నేనెంత? మనం ఏ పార్టీ వాళ్ళు? అసలు గర్వించదగింది ఏముందా?
ఈ ఒక ఇల్లు చూసుకుని గర్విస్తే ఎట్లా? ఒక ఇల్లు చూసి గర్వించడం మంది మార్బలను చూసి గర్వించడం కాదు, తెలివి ఉందని గర్వించడం కాదు, అది ఉపయోగించుకున్న తీరులో ఉపయోగించుకోవాలి ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీలో నుంచి చెడ్డవన్నీ తొలగించు, మంచిగా జీవించు, దేవునికి ఇష్టంగా ఉండు. దేవునికి ఇష్టంగా ఉందా? గర్వము, దేవుని ఎదుట గర్వంగా ప్రవర్తించుకోడు తెలుసా? దేవుని సన్నిధికి వచ్చి తగ్గించుకొని ఉండాలి, తల వంచుకొని దేవుని ఆరాధించాలి. తగ్గించుకొని ఉండాలి, తల వంచి దేవుని ఆరాధించాలి. నేను అధికారినిగా, నాకు ఆ యొక్క అర్హత ఉందిగా, నేను కలెక్టర్గా, నేను యాక్టర్గా, నేను డాక్టర్గా అంటే కుదరదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎవరైనా ఒకటే, నువ్వు వచ్చి దేవుని సన్నిధిలో మోకరించు, అయ్యా నా పాపములు నాయన క్షమించయ్యా, నా అతిక్రమలు క్షమించయ్యా, అయ్యా నాలో చెడుతనం అంతా తీసివేయ్యా, నేను గర్విస్తున్నానయ్యా, నాలో నుంచి నాయన కొన్ని సంవత్సరాల నుంచి నాయన ఈ గాయాలు, కొన్ని సంవత్సరాల నుంచి నాయన ఈ యొక్క వ్యాధి, కొన్ని సంవత్సరాల నుంచి నాయన ఈ బలహీనత, ఎవరికి చెప్పుకోలేని బలహీనత అయ్యా నాలో నుంచి తీసివేయ్యా, ఈ రోగాన్ని తీసివేయ్యా, ఈ గాయం మారట్లేదయ్యా, ఈ గాయాన్ని నువ్వు తీసివేయ్యా అని నువ్వు కోరుకుంటావా? ఎక్కడున్నా సరే, ఏ రోగమైనా, ఏ బంధకమైన నిన్ను విడిపించగల సమర్థవంతుడైన దేవుడు. హల్లెలూయా. శక్తివంతుడు, చేతకాని వాడు కాదు ఆయన, సమర్థవంతుడైన దేవుడు. వస్తావా దేవుని దగ్గరికి? పిలుస్తున్నాడు దేవుడు, ఇదే నీకు అనుకూల సమయము, ప్రయాసపడి భారం వస్తున్న సమస్య జరగాలా, నా ఎద్దుకు రండి, నేనే దేవుడను, నేనే సృష్టినేతను సృష్టించాను. ప్రతి పచ్చని మొక్కను, ప్రతి పచ్చని చెట్టును, ప్రతి రాయిని, ప్రతి పర్వతాన్ని, ప్రతి దానిని నేనే కలుగు చేశాను. ప్రతి భూజంతువుని నేనే ఆయన ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు తెలుసా? వస్తావా ఇకనైనా? ఇకనైనా దేవుని ప్రేమిస్తావా? ఇకనైనా దేవుని సేవకులను ప్రేమిస్తావా? ఇకనైనా దేవుని సన్నిధిని ప్రేమిస్తావా? ఇంకా తిరుగుబాటు చేస్తానే ఉంటావా నువ్వు? ఇంకా దేవునికి వ్యతిరేకమైన ప్రవర్తన ప్రవర్తిస్తావా? హల్లెలూయా, రీకా బాబా, హల్లెలూయా, హల్లెలూయా. మానుకో, ఆరాధనని ఆటంకం చేయమాకు, వచ్చేవారిని అభ్యంతరాలు చేయమాకు. బాగుగానే ఉన్నావని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుని కోపము, దేవుని ఉగ్రత, దేవుని రౌద్రము నీ కుటుంబం పైన, నీ పైన దిగగా ఉందే. మానుకో, చెడ్డవి మానుకో. హల్లెలూయా, రీకా బాబా, హల్లెలూయా. నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఎంతగానో ప్రేమించి ప్రాణం పెట్టాడు. నీవు కూడా దేవుని పెట్టే, కాకపోతే నువ్వు తెలియక చేస్తున్నావు, అంటే నేను కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు పాపంలో, లోకంలో పడిపోయాను. దేవుని బట్టి దాన్ని ఆశ్రయించాను. చివరకు దేవుడు దర్శించాడు, నాతో మాట్లాడాడు. నువ్వు కూడా అడిగితే నీతో మాట్లాడతాడు తెలుసా? దేవుడా నాతో మాట్లాడండి, నీతో కూడా మాట్లాడతాడు తెలుసా? మంచి మనసుతో దేవుడు కేకవి, ప్రియ దేవుని బిడ్డ కేకేస్తావా? చెడ్డవన్నీ అసహించుకుంటావా? ఇంకా నేను అలాగే చేస్తాను, నేను అలాగే ఉంటాను, నేను అలాగనే మురికి కోపంలో ఉంటాను, నేను అలాగనే పాపం ఉంటాను, చెప్పింది చేయను, గర్విస్తావా? లేకపోతే నువ్వు మారు మనసు పొంది మార్పు చెందుతావా? చివరిగా ఒక వాక్యం చెప్పుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 2వ వచనం చదువు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 2వ వచనం. నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఎలా ఉండాలో దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఆయన ఒక చిన్న బిడ్డను తన ఎద్దును పిలిచి వారి మధ్య నిలబెట్టి
వారి మధ్యన నిలబెట్టి ఇట్లా నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యములో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. నిశ్చయం. ఇందాకేమన్నానండి? నిశ్చయముగా గర్వ హృదయంలో శిక్ష పొందుతారన్నాడు. ఇప్పుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? హల్లెలూయా. నీవు నీ హృదయంలోని చెడ్డవన్నీ తీసేసుకొని చెడ్డవన్నీ మంచి కనులు కలిగి, మంచి మనసు కలిగి, మంచి ప్రవర్తన కలిగి, చెడ్డవన్నీ నువ్వు అసహించి విడిచిపెట్టినాడులా నువ్వు చెడ్డ బిడ్డలో మారితే నిశ్చయముగా దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో నీవు చెప్పు, నిశ్చయముగా నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని శరీరానుసారమైన క్రియలు మనం విడిచిపెడదాం, ఆత్మానుసారంగా నడుచుకుందాం. ఆయన రక్తంలో కడగై దినదినం కడుక్కో, నిన్ను పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు ప్రియబిడ్డ. కాబట్టి ఆయన విరోధమైన ఏది చేయమా, నేనైనా నువ్వైనా ఆయన విరోధం ఏమి చేయకూడదు. శరీరం కాబట్టి మన బలహీనలు కాబట్టి మనం దినదినం ఆయన రక్తంలో కడుక్కుందాం, ఒప్పుకొని విడిచిపెడదాం, దేవుని కనికరం పొందాం. దేవుని మాటలన్నీ, పరిశుద్ధ మాటలన్నీ మనందరి హృదయాల్లో ఫలించి అభివృద్ధి పరచబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య పరిశుద్ధ నామమున మీకు దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికి సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం కలుగును గాక. మీ కుటుంబాలు దీవించి ఆశ్రయించబడును గాక. మీ పరిచర్యలను దేవుడు దీవించి ఆశ్రయించబడును గాక. ఆమేన్. మంచిది.